ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి గత వారంతో పోల్చుకుంటే ఒక మంచి విషయం ఏమిటి అంటే, గతంలో ప్రతికూలించినటువంటి గ్రహాలు ఇప్పుడు అంత ప్రతికూలించట్లా, అవి మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. గత వారంలో అష్టమ కుజ, అష్టమ బుధుని యొక్క దోషాదులు, అష్టమ రవి యొక్క దోషాదులు ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటే, ఈసారి ఆ ప్రతికూలత లేదు. అనుకూలించకపోయినా పర్వాలా, ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గడం కూడా ఒకంత మంచి విషయమే. ఎందుకంటే కుజుడు కానీ బుధుడు కానీ కొంత ఫోర్స్ఫుల్ ప్లానెట్లు కాబట్టి వారు మీ మీద ఎక్కువగా, అంటే ఏదైనా అతిగా వారు మంచి వచ్చినా చెడ్డొచ్చినా ఆనందం వచ్చినా కోపం వచ్చినా అతిగా ప్రతిస్పందించేటువంటి వాటికి కారకులు. ఎప్పుడైతే వారు అష్టమ స్థానం నుండి తొలగిపోయారో ఖర్చు తగ్గుతుంది, ప్రధానంగా రెండు కోపం తగ్గుతుంది, అసహనం తగ్గుతుంది, అసంతృప్తి తగ్గుతుంది. ఎంతసేపు కూడా పోన్లే ఏదో అయిపోయింది అన్న పాజిటివ్ వేలో మీరు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. తప్పితే ఈ గ్రహాలు అష్టమంలో ఉన్నప్పుడు ఎంతసేపు మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అంటే మీలో కోపాన్ని తారాస్థాయికి తీసుకెళ్తాయి. లేదు నేను చెప్పింది నువ్వు ఎందుకు చేయలేదు అనేటువంటి ధోరణి కలుగుతూ ఉంటుంది ఇతరుల పట్ల. ఏదో ఒక రకమైనటువంటి అహంభావానికి కూడా గ్రహాలు కారణమవుతాయి. ఇప్పుడు అవన్నీ లేవు, ప్రశాంతమైన వాతావరణమే ఉంటుంది. ఈ గ్రహ సంపత్తి అంతా 9వ స్థానానికి వెళ్ళింది కాబట్టి కొంత ఖర్చును సూచించేటువంటి విషయాలు, ప్రయాణాలకి సంబంధించినటువంటి విషయాలు, స్థానం లేదా ఉద్యోగ మార్పుకి సంబంధించినటువంటి విషయాలపై ఈ వారంలో ఎక్కువ ప్రభావం కనబడుతూ ఉంటుంది. ముఖ్యంగా వృషభ రాశి వారికి ఆర్థికపరమైనటువంటి లోటు ఏమీ ఉండదు. ఇప్పటి వరకు ఏదైనా అతిగా ఖర్చు పెడితే ఇప్పుడు అతి ఖర్చు ఉండదు. ఏదైనా మీ కుటుంబ సభ్యులకో లేదా ఏదైనా ముఖ్యమైనటువంటి ఫంక్షన్స్కో వాటికో ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. రెండు, శ్రమ తగ్గేటువంటి పరిస్థితులు ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అష్టమ స్థానం ముందు కుజబుధుల యొక్క యుతి ఏం చేసింది? స్థాన నాశ, రుణచ్ఛేద, అష్టమస్తే ధరాసుతే, 100 రూపాయలు వస్తే 50 అప్పు కట్టేసాయి, అసలు ఫస్ట్ అప్పు తీర్చేసుకో, ఇటువంటి ఎక్కువగా ఆయన అవకాశాన్ని కల్పించాడు. ఇప్పుడు అటువంటిది లేదు. ఎందుకంటే మీరు అప్పుల బాధల నుండి క్రమేపీ బయటపడుతూ ఉన్నారు. కొంత డబ్బు ఖర్చు అవుతూ ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులు అయితే లేవు. అలాగే శారీరక శ్రమ కూడా కొంత తగ్గుముఖం పడుతూ ఉంటుంది. ప్రత్యేకించి ఉద్యోగ వ్యాపారాల పరంగా కష్టపడేటువంటి పరిస్థితులు తగ్గుతూ ఉంటాయి. ఇక్కడ మోడరేట్గా ఉంటుంది. గతంలో కూడా ఇబ్బందులు ఉన్నాయి, ఇప్పుడు ఇబ్బందులు ఉంటాయి, కానీ ఆ తీవ్రత తగ్గుతుంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది అది. గతంలో 100% మీకు ఇబ్బందులు ఉంటే ఇప్పుడు అది 40%కి పరిమితం అవుతుంది. కాబట్టి ఈ వారంలో ఈ మార్పులు మీకు ప్రస్ఫుటంగా కనబడతాయి. మనసు తేలికబడేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరింత శుభ ఫలితాల కోసం వృషభ రాశి వారు ఈ వారంలో ఎక్కువగా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి మిథున రాశి.